హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాజీ, నా స్థానం మీ మనసు. ఇవాళ మన వీడియోలో బాసర జ్ఞాన సరస్వతి టెంపుల్ మీద చిన్న వ్లాగ్ చేయబోతున్నాను. దీని ట్రైన్ జర్నీ కాచిగూడ నుండి బాసర్కి ఒక ట్రైన్ ఉంది. ఇది ప్రతిరోజు కాచిగూడలో 7:15కి స్టార్ట్ అయ్యి బాసర్లో 11:10కి ఎండ్ అయిపోతుంది. కాచిగూడ నుండి బాసర్ 195 కిలోమీటర్లు ఉంటుంది దీని ట్రైన్ జర్నీ. దీని ట్రైన్ టికెట్ ప్రైస్ 75 రూపాయలు ఉంటుంది. ఈ బాసర్ జ్ఞాన సరస్వతి టెంపుల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. అయితే స్పెషల్గా ఒక్కరే చేయించుకుంటే 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మరియు అందరితో కలిసి చేయించుకుంటే 150 రూపాయలు తీసుకుంటారు. బాసర్లో మనం చూడవలసినవి 3 ప్లేసెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ జ్ఞాన సరస్వతి టెంపుల్, సెకండ్ వన్ గంగా రివర్, థర్డ్ వన్ వ్యాస మహర్షి కేవ్. నిజామాబాద్ దాటాక గంగా రివర్ వచ్చింది. బాసర్లో ట్రైన్ దిగాక బయట టెంపుల్కి అండ్ రివర్కి వెళ్ళటానికి ట్రాన్స్పోర్ట్ కావాలి కదా, దానికి సర్వీస్ 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఆటోకి 20 రూపీస్ ఛార్జ్ చేసి వెంటనే మనం గంగా రివర్కి చేరుకున్నాం. అక్కడ గంగా రివర్లో స్నానం చేసి గంగా నదికి దండం పెట్టుకొని మళ్ళీ మనం సరస్వతి టెంపుల్కి రీచ్ అయిపోవాలి. జ్ఞాన సరస్వతి టెంపుల్కి వెళ్ళి సరస్వతి దేవిని దర్శించుకున్నాం. దాని తర్వాత వ్యాస మహర్షి కేవ్కి వెళ్ళిపోవాలి. అది ఆ గుడి ప్రాంగణంలోనే ఉంటుంది. సరస్వతి టెంపుల్లోకి మొబైల్స్ నాట్ అలౌడ్ అన్నారు. సో లోపల విజువల్స్ నేను తీయలేకపోతున్నాను. ఇదే వ్యాస గుహకి దారి. వ్యాస మహర్షి కేవ్కి ఇలా మనం వెళ్ళిపోతాం. గుహ లోపలికి 5 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. వ్యాస మహర్షిని దర్శించుకొని ఎలా వెళ్ళామో అలానే కేవ్స్ లోపల నుంచి మనం బయటకు వచ్చేసాం. బాసర్లో 3 ప్లేసెస్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ మేము కాచిగూడకి రిటర్న్ అయిపోయాం. బాసర్ నుండి కాచిగూడకి ఒక ట్రైన్ ఉంది, అది 4కి వచ్చింది బాసర్. ఈ బాసర్ ట్రిప్ మొత్తం 1 డేలో కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది ఫ్రెండ్లీ బడ్జెట్ కూడా. పర్ పర్సన్కి 250 to 300 ట్రావెలింగ్ ఛార్జెస్ అవుతాయి. ఇది ఇవాళకి మన బాసర్ ట్రిప్ బ్లాగ్. సో వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.